Hello everyone, welcome back. Free guys, without wasting time, let's get started. So friends, first of all మీరైతే ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేయాలి, లేకపోతే ఎక్కడైనా సెర్చ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏదైతే లింక్ వస్తుందో దీని మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ విత్ ఇన్ ఒక 10 minutes లో మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలి అండ్ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇవి రెండు విత్ ఇన్ 10 minutes లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ లేకపోతే ఫేస్బుక్ పేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంత్ అవుతుంది ఈ వీడియో, అందు గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, మీకు ఈజీగా దొరుకుతుంది వీడియోస్. ఓకే, సో వన్స్ మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు కూడా ఈ విధంగా వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో క్యాంపెయిన్స్ అని ఉంటుంది. క్యాంపెయిన్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేయని ఇక్కడ మనకు క్యాంపెయిన్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపెయిన్స్ అంటే ఏంటి అంటే యాడ్స్ అనమాట. ఓకేనా, సో గైస్ ఇప్పుడు ఇక్కడ యాడ్స్ రన్ చేసి మనం అయితే మనీ ఏం చేస్తాం. సో యాడ్స్ రన్ చేయడం అంటే ఎలా ప్రవీణ్, మరి మనీ మనం డబ్బులు పెట్టాలి కదా యాడ్స్ రన్ చేయడానికి అంటే డోంట్ వరీ, ఇక్కడ మనము మనీ మనం పెట్టాల్సిన అవసరం లేదు, క్లయింట్స్ పెడతారనమాట. అర్థం కాలేదు, చాలా సింపుల్ గైస్. సో మనము ఇక్కడ బిజినెస్ ఓనర్స్ కి ఒక యాడ్ రన్ చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్. ఓకేనా, ఒక క్లయింట్ దొరికితే మనము ఒక క్లయింట్ దగ్గర నుంచి 5,000, 10,000 లేకపోతే 15,000 చార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ ఆ క్లయింట్ దగ్గర నుంచి రికరింగ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ మంత్ మనం చార్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ కి యాడ్స్ ఎందుకు అవసరం వస్తుందంటే ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఎక్కడైనా మనము ఎక్కువగా చూస్తుంది ఏంటి యాడ్స్, రైట్? సో ఇప్పుడు ఈ యాడ్స్ ఎవరికి ఎక్కువ రిక్వైర్డ్ అంటే ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ కి రిక్వైర్డ్ ఉంది. బట్ మనము టార్గెట్ చేయాల్సింది రియల్ ఎస్టేట్ ఓనర్స్ కి, డాక్టర్స్, హాస్పిటల్స్ ఉంటారు కదా, చిన్న చిన్న క్లినిక్స్ అంటే కొంచెం మీడియం సైజ్ క్లినిక్స్ ఉంటాయి, వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. స్కూల్స్ కి, ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్, కాలేజెస్, వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. అండ్ అలాగే రెస్టారెంట్స్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి మనం యాడ్స్ రన్ చేయొచ్చు. అండ్ క్లోత్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఆఫ్లైన్ లో మీ ఇంటి దగ్గరనే హోల్సేల్ కి సంబంధించిన షర్ట్స్, ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ ఫ్యాషన్ రిలేటెడ్, అమ్మాయిలకి సంబంధించిన, అబ్బాయికి సంబంధించిన ప్రొడక్ట్స్, వాళ్ళకు మనం యాడ్స్ రన్ చేసి మనం ఏం చేసుకోవచ్చు గైస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. యాడ్స్ రన్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ప్రవీణ్ అంటే ఆబ్వియస్ గా ఒప్పుకుంటారు. వాళ్ళకు లీడ్స్ కావాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అని చెప్పి ఎన్ని రోజులు అని చెప్పి బయట తిరుగుకుంటా చేస్తారు చెప్పండి వర్క్. సో వాళ్ళకు మనము ఆన్లైన్ లో లీడ్స్ తీసుకొచ్చి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకైతే ఇక్కడ ఫస్ట్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి ఏ విధంగా యాడ్ రన్ చేయాలంటే చూపిస్తాను. దీని తర్వాత మీకు మిగతా వాళ్ళకు కూడా ఏ విధంగా రన్ చేయాలంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడైతే నేను ఒక క్యాంపెయిన్ స్టార్ట్అప్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ క్లయింట్స్ ఎలా వస్తారు ప్రవీణ్ అంటే చాలా సింపుల్. మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే చాలా మంది ఉంటుంటారు కదా, ఏదో ఒక వర్క్ ఏదో ఒకటి ఉంటుంటారు కదా మీ ఏరియాలో, లేకపోతే మీ కాలనీలో చాలా మంది అయితే బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మీరు అప్రోచ్ అండి, మేము ఈ విధంగా మీకు ఫేస్బుక్ లో యాడ్స్ రన్ చేస్తామని చెప్పండి. సో మీరు ఇంత ఇవ్వండి అని చెప్పండి, మాట్లాడుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎంత మనీ చార్జ్ చేయొచ్చు అంటే ఒక్క క్లయింట్ దగ్గర ఎవ్రీ మంత్ 5,000 నుంచి 10,000 రూపీస్ వరకు అయితే చార్జ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ బడ్జెట్ ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,00,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఒక క్లయింట్ కి రన్ చేస్తాను, వాళ్ళ దగ్గర నుంచి 20% చార్జ్ చేస్తాను, మీరు 10% చార్జ్ చేయొచ్చు. అంటే మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. 10,000 అలా ఎంతైనా బడ్జెట్ యాడ్ రన్ చేయండి, 10,000 రూపీస్ అయితే ఫిక్స్డ్ తీసుకొని సరిపోతుంది. ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ తీసుకుంటాం, యాడ్స్ రన్ చేస్తామని చెప్పండి. స్టార్టింగ్ అయితే ఫ్రీగా రన్ చేయండి. ఓకే, మీ ప్రాక్టీస్ పర్పస్ స్టార్టింగ్ లో ఫ్రీగా రన్ చేయండి. వాళ్ళకి నచ్చితే రిజల్ట్స్ వస్తేనే మీరు డబ్బులు అని చెప్పండి. తర్వాత వాళ్ళు ఆబ్వియస్గా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనీ అయితే పే చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్ ని. మీకు క్లియర్ గా నా స్క్రీన్ ప్రెజెంట్ చేసి చూపిస్తా ఏ విధంగా యాడ్ క్రియేట్ చేయొచ్చు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం అనేది. అండ్ ఎనీ హాస్పిటల్స్ కైనా సరే సేమ్ స్టెప్ సేమ్ ఇదే విధంగా ఫాలో అవ్వచ్చు. ఓకేనా గైస్, సో ఫ్రెండ్స్, వన్స్ మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యాక లెఫ్ట్ సైడ్ కి వెళ్తే యాడ్స్ మేనేజర్ ఓవర్ అకౌంట్ ఓవర్ వస్తుంది. క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా, సో క్రియేట్ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు మీకు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. మనం ఇక్కడ లీడ్స్ కావాలి కాబట్టి, అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి యాడ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ లీడ్స్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, మీరు ఎంగేజ్మెంట్ ఒకవేళ వ్యూస్ తెప్పిద్దాం అనుకున్నారు అనుకోండి, ఎంగేజ్మెంట్ మీద క్లిక్ చేయొచ్చు, అవేర్నెస్ మీద క్లిక్ చేయొచ్చు. వ్యూస్ కావాలనుకుంటే ఎంగేజ్మెంట్, లైక్స్ కావాలనుకుంటే అవేర్నెస్, అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ కావాలనుకుంటే వెబ్సైట్ కి, ట్రాఫిక్ కావాలంటే వెబ్సైట్ కి తీసుకెళ్ళచ్చు. సో రైట్ నో మనం అయితే ఇక్కడ లీడ్స్ అయితే క్లిక్ చేసాం. ఓకేనా, లీడ్స్ మీద క్లిక్ చేసుకున్నాక నా కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు మాన్యువల్ లీడ్స్ క్యాంపెయిన్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకు క్యాంపెయిన్ నేమ్ అని అడుగుతుంది. ఇదే విధంగా ఉంచుకోవచ్చు, లేకపోతే మీరు గుర్తుండాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, రియల్ ఎస్టేట్ యాడ్ కాపీ 1 ఈ విధంగా అయితే మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా, మీకు నచ్చిన విధంగా అయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నౌ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక మనకు ఇన్స్టాంట్ ఫామ్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, లేకపోతే ఇన్స్టాంట్ ఫామ్స్ అండ్ మెసెంజర్స్, ఈ ఆప్షన్ ఏంటంటే మీకు మెసెంజర్స్ లో మెసేజ్ చేస్తారు, లేకపోతే ఫామ్స్ ఉంటాయి కదా, ఫామ్స్ కూడా క్లిక్ చేస్తారు. సో రైట్ నో నేనైతే ఇక్కడ ఉట్టి ఇన్స్టాంట్ ఫామ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, నో గైస్ కిందికి వచ్చాక ఫేస్బుక్ పేజ్ అని అడుగుతుంది ఇక్కడ. ఓకేనా, ఫేస్బుక్ పేజ్ అయితే అటాక్ చేయాలి. ఒకవేళ అటాక్ చేయకపోతే మనకి ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. మోస్ట్లీ మనకు అటాక్ చేయడం చాలా సింపుల్, మన ఫేస్బుక్ పేజ్ ఇక్కడ అటాక్ చేసుకోవాలి, అందుకే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక నాకు ఇక్కడ చాలా ఫేస్బుక్ పేజెస్ అయితే ఉన్నాయి. సో మీ ఫేస్బుక్ పేజ్ ఏదైతే క్రియేట్ చేస్తారో యూట్యూబ్ లో సర్చ్ చేస్తారు కదా ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఆ ఫేస్బుక్ పేజ్ ఆటోమేటిక్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ కాకపోతే మీరు కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సింపుల్ ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేస్తే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, సో రైట్ నో నేనైతే ఏదో ఒక ఫేస్బుక్ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నా ఇక్కడ
కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక ఇక్కడ డైలీ బడ్జెట్ ఎంత పెడదాం అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. సో స్టార్టింగ్ కాబట్టి మనం ఒక 300 రూపీస్ పెడదాం. ఓకే, 300 రూపీస్కి మనకి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి? 9 to 27 లీడ్స్. చూసారా, 9 to 27 లీడ్స్. ఒక రియల్ ఎస్టేట్కి డైలీ 10 లీడ్స్ వస్తేనే ఎక్కువ, అలాంటి ఇక్కడ 27 లీడ్స్ వరకు తెప్పిస్తామని చెప్తాం అనమాట. ఓకేనా, ఇంకా ఎక్కువ బడ్జెట్ పెడితే ఇంకెక్కువ కూడా వస్తుంది. సో ఇక్కడ స్టార్ట్ డేట్ అని అడుగుతుంది. సో స్టార్ట్ డేట్ నేను 12 సెప్టెంబర్ పెట్టాను అండ్ ఇక్కడ అరౌండ్ 10 o'clock నైట్ 10 o'clock నుంచి అని పెట్టాను అనమాట. ఓకేనా, మీరు కావాలనుకుంటే ఎగ్జాక్ట్ టైమింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు లైక్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అని చూపించాను కదా, ఫేస్బుక్ పేజ్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి ప్రవీణ్ మాకు తెలియదు అంటే అవి వీడియోస్ ఉంటాయి గైస్ మనకు యూట్యూబ్లో, అవి చూడండి క్లియర్గానే ఉంటుంది. హౌ టు క్రియేట్ ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్, హౌ టు క్రియేట్ ఫేస్బుక్ పేజ్, ఈ రెండు చూస్తే అర్థమైపోతుంది మీకు సింపుల్గా. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఫేస్బుక్ పేజ్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఫేస్బుక్ పేజ్ ఉంటేనే మనం యాడ్స్ రన్ చేయగలుగుతాం అనమాట. సో అండ్ ఇక్కడ మనకు ఫేస్బుక్ పేజ్ మనదైనా సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే క్లయింట్ ఇది. క్లయింట్ అంటే ఎవరు? రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే ఇచ్చి ఉంటారో వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, నువ్వు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ బడ్జెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. నా ఇక్కడ ఆడియన్స్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అని వస్తుంది. ఆడియన్స్ అనే ఆప్షన్ మీద దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, మెయిన్ ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన యాడ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి మనం ఏజ్ ని ఎంత మినిమం 28 అంటే 28 తర్వాతనే మోస్ట్లీ సెటిల్ అవుతారు కాబట్టి ఒక 26, 28 అలా పెట్టచ్చు. రైట్ నో నేను ఒక 28 అయితే పెట్టాను. 28 నుంచి ఎంత వరకు ఎంత ఏజ్ గ్రూప్ వరకు కొనే ఛాన్సెస్ ఉంటుంది? 60 ఏజ్ గ్రూప్ వరకు, అంటే 28 ఏజ్ నుంచి 60 ఏజ్ గ్రూప్ వరకు కొనే ఛాన్సెస్ ఉంటుంది. జెండర్ కావాలనుకుంటే మీరు మేల్ కి అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మెన్ అయితే మెన్షన్ చేసుకున్నాను. సో గైస్ ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్స్ ని టార్గెట్ చేస్తాం అనమాట. ఇది జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం టైప్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ కి 99 acres. ఓకేనా, 99 acres అంటే ఏంటిది గైస్? ఒక 99 acres అనేది ఒక వెబ్సైట్ అనమాట, ఒక యాప్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు 99 acres ఇంట్రెస్ట్ అంటే ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెబ్సైట్ కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారంటే ఆబ్వియస్గా రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలని అర్థం. ఓకేనా, ఇక్కడ ఇంకొకటి ప్రాపర్టీ బయింగ్, ఈ విధంగా మీరు టైప్ చేయొచ్చు ప్రాపర్టీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఉంది, జాబ్ టైటిల్ కాకుండా ఎంప్లాయ్ కాకుండా ఇంట్రెస్ట్, రియల్ ప్రాపర్టీ డెవలప్మెంట్, ఈ విధంగా. ఓకే, ప్రాపర్టీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మ్యాజిక్ బ్రిక్స్ అని, ఇది కూడా ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించింది అనమాట. ఓకేనా, నువ్వు ఇక్కడ మళ్ళీ ప్రాపర్టీ అని క్లిక్ చేసాను. ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఉందన్నమాట. ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని, ఓకేనా, అండ్ ఇక్కడ ప్రాపర్టీ ఇండస్ట్రీ అని. సో ఈ విధంగా మీకు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏమేమి సర్చ్ టర్మ్స్ ఉంటాయి, ఏమేమి ఇంట్రెస్ట్ ఉంటాయి అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ప్రాపర్టీ డెవలప్మెంట్ అని ఉంది, ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ మీరు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవద్దు, ఇంట్రెస్ట్లో ఒక 4 to 5 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి మాత్రమే యాడ్స్ చూపిస్తుంది మన యాడ్, రైట్? సో మళ్ళీ ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేశాక ఇక్కడ ప్లేస్మెంట్స్ అని వస్తుంది, దీని మీద ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లొకేషన్స్ అని ఉంది, లొకేషన్స్ ఇండియా ఉంది, ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇండియా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళకు రియల్ ఎస్టేట్ వాళ్ళకు యాడ్స్ రన్ చేస్తే మీరు ఇది క్యాన్సిల్ చేయండి. ఓకేనా, ఇంటి మీద క్లిక్ చేయండి. నా ఓన్లీ తెలంగాణ లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చూపిద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా సంబంధించిన ప్రాపర్టీ క్లయింట్ కి సంబంధించిన హైదరాబాద్ సరౌండింగ్స్ ఉంది అనుకోండి, హైదరాబాద్. ఓకేనా, హైదరాబాద్ అని టైప్ చేసి, సో గైస్ ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ తెలంగాణ అని ఉంది. ఓకేనా, ఈ ప్లేస్ ని ఇది సెలెక్ట్ చేయాలి. హైదరాబాద్ అని టైప్ చేసి తెలంగాణ టైప్ చేశాను. సో దీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను గైస్. సెలెక్ట్ చేసుకున్నాక అరౌండ్ మనకు ఎన్ని కిలోమీటర్స్ కావాలి? సరౌండింగ్స్ ఒక 30 to 35 కిలోమీటర్స్, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల 30 to 35 కిలోమీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాడ్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఓకేనా, ఉట్టి హైదరాబాద్ అయితే కాదు కదా, సరౌండింగ్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మోస్ట్లీ మనకు హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఎక్కువ ప్రాపర్టీస్ సేల్ అవుతున్నాయి. ఓకేనా, సో ఈ విధంగా మీరు లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్లయింట్ ని బట్టి, మీ క్లయింట్ ఎక్కడైతే లొకేషన్ ఉంటుందో అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నా ఇక్కడ షో మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఇక్కడ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అని ఉంది, దీని మీద ఎడిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఆప్షన్ ఏంటి ప్రవీణ్ అంటే మన యాడ్ ఎక్కడెక్కడ చూపిద్దాం అనుకుంటున్నారు అనేది ఆడియన్స్ నెట్వర్క్ తీసేయండి. సో ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అది కూడా ఎక్కడెక్కడ చూపిద్దాం అనుకుంటున్నది ఇక్కడ చూపిస్తుంది. సో ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్, వీడియో ఫీడ్స్ అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకి ఇష్టం వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెడదాం అనుకుంటున్నాం, స్టోరీస్ అయితే తీసేస్తున్నాం, ఫేస్బుక్ స్టోరీస్ కూడా తీసేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్ ఉంచుతున్నాం. ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేసుకున్నాక నా నెక్స్ట్ అన్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా, అదేంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ అయ్యి లేకపోతే కనుక మనకి ఇక్కడ ఒక చిన్న ఎర్రర్ చూపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు యాడ్స్ రన్ చేయాలంటే ఫేస్బుక్ పేజ్ కావాలి, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కావాలి. ఓకేనా, ఆ రెండింటి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది, కనెక్ట్ మీద క్లిక్ చేశాక ఇన్స్టాగ్రామ్ లోకి లాగిన్ అయిపోవాలి. అలౌ చేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా చాలా సింపుల్, ఏం వరి
అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇన్ కేస్ గైస్ ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే నేను ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నా. ఈ కంప్లీట్ ఫేస్బుక్ గురించి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓన్లీ 100 మెంబర్స్ కి మాత్రం ఆ వెబినార్ కండక్ట్ చేయబోతున్నా ఫ్రీగా. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నేను మీకు చెప్తాను ఫేస్బుక్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఇవన్నీ. ఓకేనా. సో గైస్ ఇప్పుడు కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనం అయితే మీడియా అని ఉంటుంది. మీడియా అంటే ఏంటి, వీడియో కానీ ఆడియో కానీ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటే అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ యాడ్ కూడా వాళ్ళే ఇస్తారు, లేకపోతే క్యాన్వాలో మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో వాళ్ళకి సంబంధించిన ఇమేజెస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే యాడ్ అయితే కనిపిస్తుంది అనమాట వాళ్ళకు. రైట్. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అని అడుగుతుంది. మీరు ప్రైమరీ టెక్స్ట్ ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ సో గైస్ ఇక్కడ చూడొచ్చు నేనైతే సింపుల్ గా బై విల్లా ప్లాట్స్ ఇన్ షాద్నగర్ అని పెట్టాను. సో కాంటాక్ట్ అస్ నౌ అని కూడా ఈ విధంగా అయితే మెన్షన్ చేశాను. ఓకేనా. మీరు ఇంకా ఇన్ డెప్త్ గా పెడితే బెటర్ అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లయింట్స్ అయితే ఇస్తారు, లేకపోతే మీరు నార్మల్ గా చాట్ జీపీటీకి వెళ్ళి అడిగినా చెప్తుంది అనమాట. ఎంటర్ ప్రైమరీ టెక్స్ట్ ఇన్ ఫేస్బుక్ యాడ్స్, గివ్ మీ సమ్ కంటెంట్ అంటే అదే ఇస్తుంది. దాన్ని మనం తీసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో అదే సో దాన్ని కాపీ చేసుకుంటున్నా. హెడ్ లైన్ లో కావాలనుకుంటే హెడ్ లైన్ లో కూడా పెట్టచ్చు. సో ఇక్కడ హెడ్ లైన్ కూడా పెట్టాను అనమాట. బై విల్లా ప్లాట్స్ ఇన్ షాద్నగర్ అని పెట్టాను. ఓకేనా. సో ఈ విధంగా పెట్టాక నా కిందికి స్క్రోల్ లైన్ చేయండి. సో కిందికి స్క్రోల్ లైన్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా. సైన్ అప్ ఆప్షన్ ఇక్కడ మనకు ఫామ్ లీడ్ కలెక్ట్ చేస్తున్నాం, ఫామ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మనం ఇక్కడ లర్న్ మోర్, గెట్ కోట్ ఈ విధంగా నచ్చిందలా పెట్టచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గెట్ ఆఫర్ లేకపోతే గెట్ కోట్, లర్న్ మోర్ అని ఉంది. సో సైన్ అప్ గెట్ కోట్ అని ఉంది. గెట్ కోట్ మీద క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఒక ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ లీడ్ కలెక్ట్ చేయాలి కదా, లీడ్ కలెక్ట్ చేయాలంటే ఒక ఫామ్ కావాలన్నమాట. సో ఇక్కడ క్రియేట్ ఫామ్ అని వస్తుంది మనకు ఆప్షన్. క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా. క్రియేట్ ఫామ్ మీద క్లిక్ చేశాక మోర్ వాల్యూమ్, హైయర్ ఇంటెంట్, రిచ్, క్రియేటివ్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే మోర్ వాల్యూమ్ అయితే క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాక హెడ్ లైన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో గైస్ ఇక్కడైతే నేను చూడొచ్చు బై విల్లా ప్లాట్స్ ఇన్ షాద్నగర్ అని హెడ్ లైన్ అయితే మెన్షన్ చేశాను. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్ అడుగుతుంది. సింపుల్ గా అదే ఎంటర్ చేశాను నేను టైటిలే. ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో గైస్ ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయాలి ఏదైనా ఒకటి. ఓకేనా. గెట్ ఫ్రీ కోట్ నౌ ఈ విధంగా నేనైతే మెన్షన్ చేశాను. రైట్. సో ఇక్కడ ఏమేమి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్ గా మనకు ఈమెయిల్ ఐడి ఫుల్ నేమ్ కావాలి. సో ఈమెయిల్ ఐడి అవసరం లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి రిమూవ్ చేయొచ్చు. లేదంటే మనం ఇక్కడ యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసి ఇక్కడ కాంటాక్ట్ ఫీల్డ్స్ అని ఉంది, ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా. ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మెయిల్ ఐడిని డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా. సో ఫుల్ నేమ్, ఫోన్, ఇంకా కావాలనుకుంటే డెమోగ్రఫిక్ క్వశ్చన్స్ కావాలనుకుంటే జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మ్యారియల్ స్టేటస్ ఇలాంటి అడగచ్చు. వర్క్ ఇన్ఫర్మేషన్, యూజర్ ఇన్ఫర్మేషన్, లేకపోతే కాంటాక్ట్ ఫీల్డ్స్, లేకపోతే సిటీ ఎక్కడ ఉందో ఇక్కడ యాడ్ చేయొచ్చు. నేనైతే ఇవి యాడ్ చేశాను అన్నమాట. ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్, సిటీ ఈ 3 అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైవసీ లింక్ అని అడుగుతుంది అనమాట. సో ప్రైవసీ లింక్ ఏం ఎంటర్ చేయాలి ప్రవీణ్ అంటే మీ ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ ఫేస్బుక్ పేజ్ యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని సింపుల్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక మన ప్రైవసీ లింక్ యాడ్ చేయాలి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ వర్క్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంచారనమాట. సో నా ఈ విధంగా టెక్స్ట్ కూడా ఇచ్చాను ప్రైవసీ అని. సో దీని తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ థ్యాంక్ యూ యువర్ ఆల్ సెట్ అని ఉంటుంది. మనం ఇక్కడ హెడ్ లైన్ ఇవ్వచ్చు. వాళ్ళు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు లైక్ అవర్ టీమ్ విల్ రీచ్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. ఈ డిస్క్రిప్షన్ అయితే తీసేస్తున్నాను. సో సేమ్ ఇదే మెన్షన్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. సో ఈ విధంగా చేశాక నా అడిషనల్ యాక్షన్ అని వస్తుంది. మీకు నచ్చింది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి గో టు వెబ్సైట్ యూఆర్ఎల్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంటే మెన్షన్ చేయొచ్చు. లేకపోతే నేనైతే ప్రెసెంట్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. సో మీరు కావాలనుకుంటే మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ కాల్ టు యాక్షన్ అని ఉంటుంది. వ్యూ వెబ్సైట్ అని లేకపోతే వ్యూ ప్రొఫైల్ అని ఏదైనా ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. మీ నంబర్ కూడా ఇవ్వచ్చు కావాలనుకుంటే. కానీ ఆ నంబర్ అంటే ఒకటి మన క్లయింట్ నంబర్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో క్రియేట్ ఫామ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫామ్ అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. సో చూసారు కదా ఇప్పుడు మన ఫామ్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇదే ఫామ్ అన్టైటిల్డ్ ఫామ్ అయితే ఏమి ఇవ్వలేము అనమాట మనము. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక ఫైనలీ పబ్లిష్ అనే ఆప్షన్ వస్తుంది. పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మన యాడ్ అయితే పబ్లిష్ అయిపోవడానికి రెడీ ఉంది. సో విత్ ఇన్ 1 hour to 2 hours లో ప్రాసెసింగ్ అని ఉంది కదా, ప్రాసెసింగ్ నుంచి లైవ్ అని వస్తుంది, లేకపోతే పబ్లిష్డ్ అని వస్తుంది అనమాట. సో గైస్ ఇదేంటంటే మనకు ఫేస్బుక్ టీం వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. ఒక విత్ ఇన్ 1 hour 2 hours లో డిపెండ్స్ అప్ అనమాట. సిచ్యువేషన్ బట్టి వాళ్ళైతే అప్రూవ్ చేస్తారు. బట్ ఈజీగా అప్రూవ్ అయితే అవుతుంది. స్టార్టింగ్ లో మీకు కొద్దిగా టైం పడుతుంది. బట్ వన్స్ మీరు రెగ్యులర్ గా యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో లేకపోతే విత్ ఇన్ 10 minutes కూడా మనకు అప్రూవ్ అయిపోతుంది అండ్ యాడ్ రన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు ఇదే మనం యాడ్ రన్ చేసింది. ప్రెసెంట్ నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో నౌ యాక్చువల్ గా యాడ్ రన్ చేయాలంటే మనకు మనీ అయితే యాడ్ చేయాలి. మనీ ఎలా యాడ్ చేయాలి ప్రవీణ్ అంటే మనకి ఇక్కడ బిల్డింగ్స్ అని ఉంటుంది అనమాట. ఓకే. ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్స్ అండ్ పేమెంట్స్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు ఇది డెమో అకౌంట్ కాబట్టి కరెంట్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. మీరు ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. పేమెంట్
సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ నుంచి నేనైతే ఆల్రెడీ యాడ్ చేశాను. మీకు ఇక్కడ యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. మీకు క్రెడిట్ కార్డ్ యాడ్ చేయొచ్చు, లేకపోతే పేటిఎం వాలెట్ ని ఏదంటే అది యాడ్ చేయొచ్చు. రైట్ నౌ నేనైతే ఇక్కడ నా కార్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనమైతే ఈ విధంగా పేమెంట్ సెటప్ అయితే చేసుకోవాలి. పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేయాలి. లైక్ మీ ఫోన్ పే ఉండొచ్చు, గూగుల్ పే ఉండొచ్చు, ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మీరు డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ ఆన్ చేసుకుంటే చూడొచ్చు, ఇక్కడ పేమెంట్ మెథడ్ ఉంది. రైట్ నౌ నాకు ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఉంది. కొత్త మెథడ్ కావాలనుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డెబిట్ కార్డ్, ఫోన్ పే, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో రైట్ నౌ ఇక్కడ ఒకవేళ మీరు పేమెంట్ మెథడ్ యాడ్ చేశాక ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటే ప్రీపేడ్ ఫండ్స్ అని ఉంటుంది. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ ఫండ్స్ ఎంత కావాలనుకుంటే అంత డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది ఆ విధంగా అయితే మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, నా అకౌంట్ స్పెండింగ్ లిమిట్ ఇంత అవుతుంది అనమాట. ఇంతవరకు అయితే నేను యాడ్స్ స్పెండ్ చేయొచ్చు. సో గైస్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో మనకి ఇక్కడ క్యాంపెయిన్స్ లోకి వెళ్ళి మీరు ఈజీగా ఈ విధంగా యాడ్స్ రన్ చేయొచ్చు. మనకి లీడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. లీడ్స్ ఎలా వచ్చాయి ఏంటి తెలుసుకోవాలనుకుంటే క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఎన్ని లీడ్ వచ్చింది చూడొచ్చు. ఇక్కడ ఫేస్బుక్ లీడ్ అని ఉంది. రన్ చేయడం స్టార్ట్ చేశాక 1 డేకి ఎన్ని లీడ్స్ వచ్చాయి ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ కాస్ట్ చూపిస్తుంది, ఎన్ని లీడ్స్ వచ్చాయని చూపిస్తుంది. కాస్ట్ పర్ రిజల్ట్ అంటే ఒక్క లీడ్ కి ఎంత కాస్ట్ పడింది, అమౌంట్ స్పెండ్ ఎంత స్పెండ్ అయింది ఓవరాల్ గా అనేది ప్రతిదీ చూపిస్తుంది. సో మీరు డోంట్ వరీ, మీకు ఇంకా ఫేస్బుక్ గురించి నేర్చుకుందాం అనుకుంటే నేను ఫ్రీగా లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తాను చెప్పాను కదా. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. క్లిక్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కావాలనుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ యాడ్ కి ఏవైతే అమౌంట్ స్పెండ్ చేస్తామో, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ స్పెండ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన ఫుల్ అమౌంట్ మన క్లయింటే ఇస్తాడు. డైలీ 500 రన్ చేయమని చెప్తాడు, లేకపోతే డైలీ నా బడ్జెట్ 200 అని చెప్తాడు. 500, 1000, కొంతమంది 3000, 5000 కూడా ఇస్తారు అనమాట బడ్జెట్, డైలీ బడ్జెట్. సో అవి వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనం రన్ చేస్తాం. మనకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారు మనం రన్ చేసినందుకు. ఓకేనా. మనం వాళ్ళ దగ్గర నుంచి 500 రూపీస్ తీసుకొని రన్ చేస్తాం కదా డైలీ. అవి కాకుండా వాళ్ళు మనకు మంత్లీ 20,000, 15,000, 10,000 వాళ్ళ బడ్జెట్ ని బట్టి వాళ్ళకి ఎంత మనం బిజినెస్ చేస్తే వాళ్ళు అంత ఎక్కువ డబ్బులు ఇస్తారు అనమాట. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్. మనం ఇక్కడ మన డబ్బులు పెట్టి రన్ అయితే చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ లో మీరైతే ఫ్రీగా రన్ చేయడానికి స్టార్ట్ చేయండి. ఫ్రీగా అంటే క్లయింట్స్ దగ్గర నుంచి మీరు యాడ్ రన్ చేసినందుకు ఛార్జ్ చేయకండి. బట్ వాళ్ళ యాడ్ వాళ్ళు ఎంతైతే యాడ్ పెడతారో, ఎంతైతే యాడ్ స్పెండ్ చేద్దాం అనుకుంటారో ఆ యాడ్ కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ గా యాడ్స్ అయితే రన్ చేయండి. ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఓకేనా. సో గైస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై.